కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు అందించిన రచనలో పరమాత్మ, దేవుళ్ళు, మనము అనే కోశాన్ని మనం చదువుకుంటూ పురుషోత్తం గారు, రఘురామయ్య గారు, డాక్టర్ నూనె, శకుంతలమ్మ గారు వీరందరి చర్చారూపంగా నడుస్తున్నటువంటి వేదాంత విషయాల గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. వివిధ దర్శనాల గురించి కూడా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. జైనం గురించి, బౌద్ధం గురించి చెప్పడానికి ప్రయత్నం చేశారు. ముందుగా బౌద్ధం గురించి మొదలుపెట్టారు పురుషోత్తం గారు. ఎవరైతే దుఃఖ నిరోధ మార్గంలో ప్రయత్నిస్తారో వాళ్ళని బోధిసత్వులు అంటారని, ఆ మార్గంలో కొంతకాలానికి సంబోధి అంటే జ్ఞానం లభించి బుద్ధులవుతారని చెప్పారు. ఆ బుద్ధత్వంలో నిర్వాణాన్ని పొందుతారు. ఇది బౌద్ధం అంటే. అష్టాంగ యోగాన్ని ఆచరించాలి అని చెప్పారు. మరి అప్పటికి కూడా వేదం ఉంది కదా, వేదాంతము ఉంది కదా, అందులో చెప్పిన విషయాలే కదా బుద్ధుడు కూడా చెప్పినవి అంటే, అందులో విషయాలే చెప్పినప్పటికీ కూడా సంస్కృతంలో ఉండడం వలన, ఏదో కొద్దిమంది వర్ణస్థుల చేతిలోనే వైదికం బోధ కానీ వేదం కానీ ఉండడం వలన వారు తప్పితే తాము ఆ విధులను ఆచరించే అవకాశం లేకపోవడం, ఇవన్నీ కూడా వైదికానికి వ్యతిరేకంగా పనిచేశాయి. బుద్ధుడు అందరికీ తెలిసే భాషలో మాట్లాడాడు. అందరూ సమానం అన్నారు. యజ్ఞయాగాదులు అవసరం లేదు, అంత శ్రమ పడక్కర్లేదు అని చెప్పారు. పైసా ఖర్చు లేనటువంటి ధ్యానం చెప్పడం వలన వేదాన్ని నిందించడం చాలా సులభమైపోయింది. దానికి జైనం కూడా తోడైంది. ఏకకాలంలో దాడిని ఎదుర్కొంది వైదిక మతం ఆనాడు ఒకేసారి అని చెప్పారు పురుషోత్తం గారు. బౌద్ధులు సంతృప్తికరమైనటువంటి సమాధానాలు ఇవ్వలేకపోయారు కొన్ని ప్రశ్నలకి అని కూడా చెప్పారు. ఒకరు చేసిన కర్మలు ఇంకొకరు అనుభవించాల్సి రావడం కూడా జరుగుతుందేమో, స్థిరమైన ఆత్మ లేకపోతే అని అడిగారు వారు. ఇక్కడ చర్చ నడుస్తుంటే జరుగుతుంది. దీనికి వారు సరైనటువంటి జవాబు ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు స్థిరమైనటువంటి ఆత్మని అంగీకరించలేదు కాబట్టి బౌద్ధులు ఈ బలహీనతలతో ఉన్నది కనుక బౌద్ధాన్ని వెంటనే జైన్లే ఖండించేశారు. వేదాంతుల వరకు ఆగవలసిన అవసరం లేకుండా అని చెప్పారు. ఇక తర్వాత చర్చ ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం. అవిద్య, వాసనలు, బాహ్య ప్రపంచం, ఇంద్రియాలు, మనస్సు, ఆత్మ, దేహం ఇవన్నీ పోయి ఇంకేం మిగులుతుందట చివరికి? శూన్యం. అదే వారి సిద్ధాంతం. అందుకే వారిని శూన్యవాదులు అని అంటారు. అంటే ఆత్మ ఉన్నది కానీ అది శూన్యం అవడమే మోక్షం అని వారి ఉద్దేశం అన్నమాట. ఇంచుమించు అలా అన్నా తప్పులేదు. తోస్తున్న ఆత్మ లేకపోవడమే పరమతత్వం కనుక. మోక్షంలో సుఖం ఎప్పుడు కలుగుతుంది? సుఖం అనేది లేదు కదా, ఉన్నదంతా దుఃఖమే. కనుక దుఃఖాన్ని తొలగించుకోవడమే పరమార్థం. ఈ ప్రపంచం, ఇంద్రియాలు, శరీరాలు, ఆత్మ ఇవన్నీ ఎప్పుడు పోతాయి, ఎలా పోతాయి? ఎప్పుడూ పోతూనే ఉన్నాయి వారి సిద్ధాంతం ప్రకారం. అదేంటి, ఎప్పుడూ పోతూనే ఉంటే ఎలా కనిపిస్తాయి? పోతూ మళ్ళీ పుడుతున్నాయి. అర్థం కావడం లేదు, చాలా కన్ఫ్యూజన్గా ఉంది. మళ్ళా ఈ సమస్తము క్షణికమే అని వారి సిద్ధాంతం. అంటే ఏ వస్తువైనా క్షణకాలం మాత్రమే ఉంటుంది, వెంటనే నశించిపోతుంది. ఇది నశించగానే మళ్ళా కొత్త వస్తువు పుడుతుంది. అది ఆ పాత అంటే చనిపోయిన వస్తువు వాసన అన్నిటినీ కూడా దాని నుంచి పుణికి పుచ్చుకుని పుడుతుంది. మళ్ళీ అది క్షణంలో చనిపోయి ఇంకో కొత్తది పుడుతుంది. ఇలా మరి పుట్టకుండా ఎప్పుడు ఆగిపోతే అప్పుడు మరి ప్రపంచం లేదుగా. ప్రపంచం లేకపోగానే తృష్ణ వగైరాలు ఉండవు కనుక దుఃఖమే లేదుగా. ఓహో, లాభం లేదు, బుర్రకెక్కడం లేదు. వస్తువులన్నీ క్షణక్షణం నశించిపోతూ ఉంటే అలా కనిపించాలిగా, కనిపించడం లేదే. మీ కన్ను గ్రహించలేనంత త్వరగా నాశనము, జన్మము కలుగుతున్నాయి. అందుకే మీరు గ్రహించలేకుండా ఉన్నారు. సమస్తము అంటే ఈ ఆత్మ కూడానా? ఆత్మ అంటే జ్ఞానమే కదండి. దానివలన బయట ప్రపంచం తోస్తోంది. అందుచేత బాహ్య వస్తువులు క్షణకాలమే ఉంటాయంటే ఆత్మ కూడా అంతే అన్నమాట. బాహ్య వస్తువుల పుట్టుకలు ఆగిపోయాయి అంటే ప్రపంచం కనిపించడం మానేసింది అన్నమాట. అంటే ఆత్మ లేదు, జ్ఞానం మరి ప్రసరించలేదు. అంటే అది లేదన్నమాట. అదే శూన్యం, అదే మోక్షం. బాబోయ్, మరొక్కసారి వివరించండి ప్లీజ్ అన్నారు డాక్టర్ నూనె. చూడండి, మీ ఎదురుగా ఈ ఫ్లవర్ వాజ్ ఉంది. ఇది క్షణకాలమే ఉంటుంది.
నశించిపోయింది. కొత్త ఫ్లవర్ వాజ్ పుట్టింది. మీ కళ్ళు గ్రహించలేనంత గబగబా నాశనము పుట్టుక జరిగిపోయాయి. మీ కళ్ళకు ఫ్లవర్ వాజ్ ఎలా కనిపిస్తోంది అసలు? మీ లోపల ఉండే జ్ఞానం లేదా ఆత్మ బయటికి కంటి ద్వారా ప్రవహించి ఫ్లవర్ వాజ్గా రూపొందగానే మీకు ఫ్లవర్ వాజ్ కనిపిస్తోంది. వస్తువు క్షణికం కదూ, నశించిపోయి మళ్ళీ పుట్టింది. ఈ గ్యాప్ను మీరు గ్రహించలేక ఈ ఫ్లవర్ వాజ్ ఇక్కడ చాలాసేపటి నుంచి ఉంది అని అనుకుంటున్నారు. అది మీ అజ్ఞానం. ఉదాహరణకి సినిమా ఫిల్మ్లో ఉన్న బొమ్మలు చూడండి, అన్ని స్టిల్ ఫోటోలే, కానీ సినిమా హాల్లో తెర మీద అన్నీ కదులుతాయి. ఫిల్మ్కి మధ్య మీ కన్ను గ్రహించలేనంత త్వరగా ప్రొజెక్టర్ తిరుగుతుంది. బొమ్మలు కదులుతున్నాయంటే మీ అజ్ఞానం కదూ. అలాగే ఈ ఫ్లవర్ వాజ్ విషయంలోనూ జరుగుతోంది. నాశనం పుట్టుకల్ని గమనించలేని మీరు ఫ్లవర్ వాజ్ స్థిరంగా ఉందనే అజ్ఞానంలో ఉన్నారు. ఆ అజ్ఞానం తొలగిపోతే నాశనమైన ఫ్లవర్ వాజ్ మరి పుట్టదు. అంటే మీలోంచి ప్రవహిస్తున్న జ్ఞానం కూడా నశించిపోతుంది. జ్ఞానం అంటే ఆత్మ కదా, అప్పుడు అది నశించిందన్నమాట. ఇలా అన్ని వస్తువుల విషయంలో జరగగానే ఇక జ్ఞేయం అంటే తెలుసుకోవాల్సిన బయటి వస్తువులు ఉండవు, తెలుసుకునే జ్ఞానము ఉండదు, అంతా శూన్యం. అదే మోక్షం, దుఃఖ నిరోధం. ఇలా వస్తువులన్నీ క్షణికం, ఆత్మ లేకుండా అయిపోవడమే మోక్షమని ఆయనకెలా తెలిసింది? ఎక్కడుంది అలా అని? కనిపిస్తున్న స్థిరత్వాన్ని కాదని, ఇదంతా క్షణికమని ఎలా ప్రచారం చేయగలడాయన? ఎవరు చెప్పారు ఆయనకి? ఎవరు చెప్తారు ఆయనకి? శబ్ద ప్రమాణాన్ని వారు అంగీకరించరు. ఎవరో ఒకరు చెప్పిన మాట వలన జ్ఞానం రాదు అంటారు. జ్ఞాన సాధనానికి ఆప్తవాక్యము అంటారు. జ్ఞాన సాధనం కాదు ఆప్తవాక్యము అని అంటారు. అదెలా? ఎవరైనా చెప్పిన విషయం జ్ఞానాన్ని ఎందుకు కలిగించదంటారు? శబ్దం అంటే ఏమిటో ఇదివరకు చెప్పుకున్నాం. అర్థాన్నిచ్చే పదం లేదా వాక్యం అని, అవునా? అవును. ఇప్పుడు ఓ వాక్యం, కొన్ని పదాలు చెప్తాను, వినండి, అర్థం చెప్పండి. అలాగే చెప్పండి. ఇది గోవు అంటే గోత్వం అనే జాతి కలిగిన ఒక ఆకారం అని నాకు అర్థమైంది. మీరు ఇదివరకు ఎప్పుడు గోవును చూడలేదు. ఇప్పుడు చూపించి ఇది గోవు అన్నాను. గోవు అంటే ఏమిటో జ్ఞానం మీకు కలిగింది. ఇక ఇప్పుడు మీరు ఇలాంటి ఆకారాన్ని చూసినా ఇది గోవు అనే జ్ఞానం మీకు కలుగుతుంది. అవును. ఎందుకని? ఎందుకేంటి వెర్రి ప్రశ్న. గోత్వం అనే జాతి అనేది ఎప్పుడూ ఉండేది కనుక ఒకసారి ఆ జాతి ఎలా ఉంటుందో తెలియగానే ఇక ఎప్పుడు అలాంటి జాతి ఆకారాన్ని చూసినా అది గోవు అని ఆటోమేటిక్గా తెలుస్తుంది. మరి బౌద్ధులకి వస్తువులన్నీ క్షణికాలు కదా, జాతి కూడా స్థిరంగా ఉండడానికి వీల్లేదు, వెంటనే నశించిపోతుంది. కనుక మళ్ళీ మీకు అలాంటి జాతి ఉన్న ఆకారం కనిపించినా అది గోవు అనే జ్ఞానం మీకు కలగడానికి వీల్లేదు వారి సిద్ధాంతం ప్రకారం. మళ్ళీ ఎవరో చెప్పాల్సిందే. అంటే ఇది గోవు అని మొదట చెప్పిన శబ్దం లేదా పదం వలన జ్ఞానం కలగలేదన్నమాట. అంటే శబ్ద ప్రమాణం జ్ఞాన సాధనం కాదు అని వారు నిరూపిస్తారు. నా మొహంలా ఉంది. ఈ క్షణికమనే విషయం వీరికి ఎలా తెలిసిందో అసలు. దాంతో శబ్ద ప్రమాణాన్ని కొట్టిపడేశారు కానీ సరే ఇంకొకరు చెప్పిన దానివల్ల కానీ పుస్తకాల వల్ల కానీ తెలియలేదంటారు. బాగానే ఉంది. ప్రత్యక్షం కూడా కాదు, ఎందుకంటే ప్రత్యక్షంలో ఏది క్షణికం కాదుగా. అసలు ఇంతకీ క్షణికం అంటే ఏంటి వారి ఉద్దేశం? సరిగ్గా క్షణం అంటే సెకండ్ అనా? కాదు. క్షణికం అంటే అతి స్వల్పం అని వారి ఉద్దేశం. ఇక వారు శబ్ద ప్రమాణాన్ని ఒప్పుకోరు కదా. జగత్తు క్షణికం కాదు, ప్రత్యక్షంలో కదా. మరి ఎలా జగత్తంతా క్షణికమని వారికి తెలిసిందని కదూ మీరు అడుగుతున్నారు. మేఘాన్ని చూసారా ఎప్పుడైనా? అది ఎంతకాలం ఉంటుంది అని అడుగుతారు వారు. ఎంతకాలం ఉంటుంది? వర్షం కురవగానే నశించిపోతుంది. చూసారా, దాని ప్రయోజనం అయిపోగానే అది నశించిపోతోంది కదా. అలాగే సమస్త ప్రపంచమును దాని ప్రయోజనం అయిపోగానే నశించిపోతుంది. కనుక అన్ని క్షణికములే, అంటే స్వల్పకాలమే ఉంటాయి అని అనుమాన ప్రమాణం ద్వారా సాధించారు వారు. మేఘం లాంటివే అన్నీ ఎలా అవుతాయి? సపోజ్ ఇదిగో నా ఈ శరీరం ఉంది, ఇది క్షణక్షణము పుట్టడం, దాని ప్రయోజనం అయిపోవడం, మళ్ళీ నశించడం ఎలాగో చెప్పండి. ప్రతి క్షణము మీ శరీరంలో జీవక్రియ జరుగుతూనే ఉంది. కొన్ని జీవ అణువులు నశించడమో, పుట్టడమో, విభజన జరగడమో, ఎర్ర రక్త కణాల సంఖ్య, తెల్ల రక్త కణాల సంఖ్య మారడమో జరుగుతూనే ఉంది కదా. అందుచేత గత క్షణంలో మీ శరీరం వేరు, ఇప్పుడు మీ శరీరం వేరు, అవునా కాదా? ఇదెక్కడ వాదమండి బాబు? అవును. అయితే ఈ కణాల మార్పిడి, అణువుల నాశనం ఎప్పుడు జరుగుతాయి? వాటి ప్రయోజనం అయిపోగానే. మీరే చెప్పేశారుగా, ఇక నేను చెప్పేదే ఉంది. అందుకే
వారు అనుమాన ప్రమాణం ద్వారా అన్నీ క్షణికమే అని సాధించారు. సర్వం క్షణికం సత్వాత్ మేఘవత్ అని వారు అంటారు. అంటే సర్వము క్షణికము, ప్రయోజనాన్ని ఇచ్చు ధర్మము కలవి కనుక మేఘము వలె అని అర్థం. ఇది సరిగ్గా కొండ మీద నిప్పు ఉన్నది, పొగ ఉన్నది కనుక వంట ఇంటిలో వలె అన్నట్లే ఉంది, అవునా? అలాగే ఉంది. కానీ ఈ ప్రయోజనం ఇచ్చే ధర్మం కలవి అన సత్వాత్ అంటే ప్రతి వస్తువుకి ఒక ప్రయోజనం ఉంటుంది అంటారు వారు. అలా ఉంటే దానిని సత్ అంటారు. అంటే సత్వము కలిగి ఉన్న ప్రతి వస్తువుకి ప్రయోజనం ఉంటుంది అని అర్థం. మరి వస్తువులన్నీ క్షణికం అని కదా వారి ఉద్దేశం. అంటే స్థిరమైన వస్తువులకు ప్రయోజనం ఉండదని వారి అభిప్రాయమా? మీరు అన్నట్టే పోని. సపోజ్ అలా స్థిరమైన వస్తువులకి ప్రయోజనం ఉండదు అని ఉన్నదందామనుకోండి. పోని అంటే స్థిరమైన వస్తువుకి ప్రయోజనం కలిగించడమే దాని స్వభావం అన్నామనుకోండి. స్వభావాన్ని ఎవరూ ఆపలేరు కదా. అంటే అది ప్రయోజనాన్ని ఇస్తూనే ఉండాలి. ఇస్తున్నంతసేపు అది నశిస్తుందని మేము అనలేదుగా. కాక అలా ప్రయోజనాన్ని వర్తమానంలో ఇస్తున్నప్పుడే భూతకాలంలో భవిష్యత్తులో కూడా ఇచ్చి తీరాలి. ఎందుచేతంటే అది దాని స్వభావం కనుక. అలా జరుగుతోందా? లేదుగా. ఒక వస్తువు ప్రయోజనము ఒకే సమయంలో భూతానికి, వర్తమానానికి, భవిష్యత్తుకి ఎలా కుదురుతుంది? అందుచేత స్థిరమైన వస్తువుకి ప్రయోజనం ఉండదు, ప్రయోజనం లేని వస్తువు ఉండదు. కనుక అన్నీ అస్థిరములే, అన్నీ క్షణికములే. అర్థమవుతున్నట్లే ఉంది, కానీ అది కావడం లేదు. ధాన్యం విత్తనాల కోసం దాచాడు ఒక రైతు. మొలవడం ధాన్యం ప్రయోజనం, దాని స్వభావం కూడాను. మట్టి, నీళ్లు వంటి వాటి సహకారం ఉన్నప్పుడు, అంటే రైతు విత్తి నీరు పెట్టినప్పుడు ఆ ధాన్యం ప్రయోజనం నెరవేరుతుంది. అప్పుడు నశిస్తుంది. కానీ నిలవ ఉంచిన ధాన్యాన్ని స్థిరమైన వస్తువే అనాలి కదా. నా శరీరం ఎలా క్షణికమో చెప్పమంటే జీవ అణువుల ద్వారా చెప్పారు. మరి నిలవ ఉంచిన ధాన్యం మాటో? మొలవడం అనేది ధాన్యం స్వభావమే. అయితే దాన్ని ఎవరూ ఆపలేరు, మొలిచి తీరుతుంది. మట్టి, నీరు ఉన్నా లేకపోయినా అలా మొలవలేదంటే అది దాని స్వభావమే కాదన్నమాట. అంటే దానికి ప్రయోజనం లేదన్నమాట. కాదు, మొలకెత్తడం దాని స్వభావమే అంటారా? మట్టి, నీరు అనే సహకారులను అది ఎప్పుడూ విడవదు, తన స్వభావం కనుక. అందుచేత నిలవ ఉంచిన ధాన్యం ప్రయోజనం మొలకెత్తడం కాదు, నిలవ ఉండడమే దాని ప్రయోజనం, స్వభావం కూడాను. మట్టి, నీటితో తడిసిన ధాన్యం స్వభావం, ప్రయోజనం మొలకెత్తడం. ఆ ప్రయోజనాలు అవగానే అవి నశించిపోతాయి. ఏతావాత చెప్పవచ్చేదేమంటే ఏ స్థిరమైన పదార్థానికి ప్రయోజనం ఉండదు, ప్రయోజనకరం కాని వస్తువే ఉండదు. అందుచేత అన్ని వస్తువులు అస్థిరములే, అంటే క్షణికములే. బాబోయ్ ఒప్పేసుకున్నాం బాబా, అన్ని క్షణికములే అని దండం పెట్టి డాక్టర్ నూనె సరే ఇక ఆ పైన చెప్పండి అన్నారు. ఫకాలు నవ్వారు అందరూ అతని యాక్షన్కి. అలాగే ఉంటాయి మరి ఆర్గ్యుమెంట్లు అంటేను అంటూ పురుషోత్తం గారు కొనసాగిస్తున్నారు. ఇది బౌద్ధుల మొదటి సూత్రం సర్వం క్షణికం అని. ఇక రెండవ సూత్రం సర్వం దుఃఖం అని. సమస్తము దుఃఖాన్ని కలిగించేదే. ఇదెలా తెలిసింది అంతా దుఃఖమేనని? ఏంటి దృష్టాంతము? ఏ దృష్టాంతమని చూపించేది? అన్నీ క్షణికములే, మీరు చూసే లోపల నశించిపోతున్నాయి తమాషాగా అన్నారు పురుషోత్తం గారు. ఎంగిల్లేని వస్తువులు నీకు నైవేద్యం పెట్టాలంటే దొరకడం లేదు పరమేశ్వరా. గంగ నీరు తెద్దామంటే చేపలు ఎంగిల్ చేసేయి, పూలు తెద్దామంటే తుమ్మెదలు ఎంగిల్ చేసేయి, పాలు తెద్దామంటే దూడలు ఎంగిల్ చేసేయి, ఇంకేం చేసేదిరా లింగా అని ఓ పాట ఉన్నదిలేండి. అలా ఉన్నది మీరు చెప్పేది. అన్నీ దుఃఖమే. ఉదాహరణ చూపిద్దామంటే అన్నీ క్షణికం కనుక చూడ్డానికి సాధ్యం కాదు అని నవ్వారు శకుంతలమ్మ గారు. తను నవ్వి కొనసాగించారు పురుషోత్తం గారు. మూడవ సూత్రం వీరిది సర్వం స్వలక్షణం అని. స్వలక్షణం అంటే తన ధర్మం తనది అని కాదు. అలా అయితే మళ్ళీ క్షణికత్వ సమర్థన కుదరదు. స్వలక్షణం అంటే వస్తువు కనిపించే లక్షణం. అంటే క్షణికమైన వస్తువు క్షణమే తోస్తుంది. అనేక వస్తువులు ఒక క్షణంలో కనిపించవు కనుక ఈ వస్తువు లాంటిది అని చెప్పడం అసాధ్యం అని అర్థం. సరే, ఇంకో సూత్రం ఉందా మరి లేదా? కాస్త విసుగ్గా ఉన్నట్లుంది శ్రోతలకి. ఉన్నది, విసుగ్గా ఉందా? తర్వాత చెప్పుకుందాం పోనీ. వద్దు కానివ్వండి, ఇవాళ ఎలాగైనా బౌద్ధం అంతా తెలుసుకోవాలి, ఎంత రాత్రి అయినా సరే. నాలుగో సూత్రం సర్వం శూన్యం అని. అంతా శూన్యమే అని. దీన్ని ఎలా సాధిస్తారు?
కల్లో వెండి కనిపిస్తే నిద్ర లేచేసరికి మరది లేదు కనుక మిథ్యానో శూన్యమనో అంటే సరిపోయింది. కానీ మేలుకొని ఉన్నప్పుడు కనిపించిన వెండి కాసేపు పోయి లేచినా ఇంకా కనిపిస్తోంది కదా, అది మిథ్య కానీ శూన్యం కానీ ఎలా అవుతుంది? ఈ వెండిని అన్నాను అనుకోండి, మీ ఉద్దేశంలో ఇది సత్యము, మిథ్య కాదు అవునా? అంటే శూన్యం కాదు అవునా? పోనీ అలాగే అనుకుందాం. ఇది అప్పుడు సత్ అవుతోంది, అంటే సత్యం అవుతోంది. అంటే ప్రయోజనాన్ని కలిగించే ధర్మం ఉండాలి దానికి. దేనికి? వెండికి ఉండాలి అవునా? మీరేమన్నారు? ఈ వెండిని చూస్తున్నాను అన్నారు. మీరు చెప్పిన ఈ మాటలో ఎన్ని భాగాలున్నాయి? ఈ అనే విశేషణం ఉంది, వెండి ఉంది, వెండిని చూసే దృష్టి ఉంది. వీటన్నిటికీ ఒక సంబంధం ఉంది. ఇవన్నీ సత్యాలవ్వాలి మీరు చెప్పింది ఒప్పుకుంటే. అంటే వీటన్నిటికీ ప్రయోజనాన్ని ఇవ్వగల ధర్మం ఉండాలి. కానీ వెండికే సత్వం ఉంది తప్ప మిగిలిన వాటికి లేదు. మొత్తం ఇన్ని ఇక్కడ ఉంటే ఒకే దానికి ప్రయోజనం కల్పించి మిగిలిన వాటిని ఎలా విడిచిపెడతాం? ఒక స్త్రీ శరీరంలో సగభాగము యవ్వనావస్థ, సగభాగము వృద్ధావస్థ ఉంటుందా? కోడి శరీరాన్ని 2 భాగాలు చేసి ఒకటి కూరకి ఇంకొకటి గుడ్లు పెట్టడానికి అంటారా? సగం ఇలా సగం అలా కుదరదుగా. వెండికే ప్రయోజనం ఉంది కానీ ఈ దానికి దృష్టి దానికి ప్రయోజనం లేదుగా. అందుచేత పైన చెప్పిన వేటికి సత్వము లేదు అని ఒప్పుకోవాలి. అంటే దేనికి ప్రయోజనం లేదు. అంటే ఈ వెండిని చూస్తున్నాను అనేది నిజంగా లేదు, అది శూన్యమే. కల్లో అయినా మేల్కొనైనా అంతే. మీరు చెప్పింది ఏదో కొద్దిగా అర్థమవుతోంది కానీ ఒక విషయం అడుగుతాను చెప్పండి. ఏదైనా వస్తువు ఉన్నది అవ్వాలి లేదా లేనిది అవ్వాలి. కాదంటే ఉండి లేకపోయేది అవ్వాలి. ఇంకా చెప్పాలంటే లేక ఉన్నది అవ్వాలి. ఏదీ కాకుండా శూన్యం ఎలా అండి? ఒక వస్తువు స్వభావం మీరు అడుగుతున్నారు. ఉండడమేనా స్వభావం అవ్వాలి, లేకపోవడమైనా స్వభావం అవ్వాలి, కొంతకాలం ఉండి తర్వాత లేకపోవడం స్వభావం అవ్వాలి, లేదా కొంతకాలం లేకపోయి తర్వాత ఉండడం స్వభావం కావాలి. కానీ శూన్యం ఎలా అని అడుగుతున్నారు, అంతేనా? అదే దానికి బౌద్ధులు ఎలా చెప్తారు? ఏదైనా వస్తువుకి ఉండడమే స్వభావం అనుకోండి. అయితే కుండలు వస్త్రాలు ఎప్పుడూ ఉండేవే అవ్వాలి. అప్పుడు కుమ్మర్లా నేత పని వాళ్ళ అవసరమేముంది? వారు ఎందుకు పనిచేస్తున్నారు? అందుచేత ఏ వస్తువుకైనా ఉండడం స్వభావం కాదు. ఏదైనా వస్తువుకి లేకపోవడమే స్వభావం అనుకోండి. అయితే కుమ్మరి వగైరాలు చేసే పని వ్యర్థం అన్నమాట. కుండలు వగైరాలు ఎప్పటికీ తయారు కావు. అందుచేత ఏ వస్తువుకైనా లేకపోవడం స్వభావం కాదు. ఉండి లేకపోవడం, లేక ఉండడం స్వభావం అనేది సాధ్యమే కాదు. ఉదాహరణకి ఆకాశం సత్ అంటే ఉండేది. ఎప్పుడైనా అది లేకపోవడం అంటూ జరుగుతుందా? అందుచేత ఉండి లేకపోవడం అనేది ఏ వస్తువు స్వభావము కాదు. గొడ్రాలి కుమారుడు అసత్ అంటే లేనిది, అది ఎప్పుడైనా ఉండేదవుతుందా? అందుచేత లేక ఉండడం అనేది ఏ వస్తువు స్వభావము కాదు. ఇక మిగిలింది శూన్యమే. అందుచేత శూన్యమే స్వభావము ఈ సమస్తానికి. పైన చెప్పిన 4 సూత్రాల వలన ఈ శూన్యమనే దాన్ని ఎరిగినవాడే బుద్ధుడు, వానికే మోక్షము, అదే దుఃఖ నివారణ మార్గము నిర్ధారించారు పురుషోత్తం గారు. ఇలా అంతా శూన్యమని ఆయనకి రావి చెట్టు క్రింద కూర్చుంటే భాషించిందా? చిత్రంగా ఉందే. ఆయన అలా చెప్తే అందరూ నమ్ముతున్నారా? ఇది మరీ చిత్రంగా ఉంది. కనిపిస్తున్న జగత్తంతా క్షణికము శూన్యము అని అనడం చాలా విచిత్రంగా ఉంది. కాస్త ఎగతాళిగా అన్నారు రఘురామయ్య గారు. అంతలా తీసి పారేయకండి. ఈ జీవి మరణించిన తర్వాత పరలోకాలున్నాయా లేదా అనే వృధా చర్చలతో కాలం గడపడం కంటే నైతిక విలువలున్న జీవితం గడపడం శ్రేష్టమని బోధించాడు కనుక అందరూ కాస్తైనా నమ్ముతున్నారు ఆయనని. కేవలం శూన్యవాదం ఒకటే చెప్పి కూర్చుంటే అవతలకు బొమ్మను ఎప్పుడో అని ఉండేవారు. ప్రాక్టీస్ అంటే ఆచరణ, ఎలాంటి చెప్పాడు అని చూసే జనమే అధికం మనలో. సిద్ధాంతం ఏమిటి అన్న దానిని చాలామంది గమనించరు. సిద్ధాంతాన్ని బట్టి కదా ఆచరణ. ఈ ఆచరణ వల్ల ఏమీ సంపాదించబోతున్నామో తెలియకుండా, అంటే సిద్ధాంతం తెలియకుండా చేసే గుడ్డి ఆచరణ మూఢ విశ్వాసం లాంటిది కదా. డాక్టర్ నూనె చాలా నిశ్చితంగా ప్రశ్నించారు. అందులో సందేహమేమీ లేదు. గుడ్డి ఆచరణ కూడా మూఢ విశ్వాసమే. అయితే విశ్వాసం లేకపోతే మతం లేదు, ఆచరణ లేదు, జీవనమే ఉండదు. అయినా విశ్వాసమే సిద్ధాంతానికి మూలమైన అది అంధవిశ్వాసం కాకూడదు, ప్రత్యక్ష విరుద్ధం అసలే కాకూడదు. అంటే ఒక విమానంలో ప్రయాణానికి సిద్ధపడ్డాం.
ఆ విమాన యంత్రాలు, ఆ సిబ్బంది మనల్ని గమ్యానికి క్షేమంగా చేరుస్తారు అనే విశ్వాసంతో ప్రయాణం చేస్తున్నాం. తద్విరుద్ధంగా అయితే మనం ఏమీ చేయలేం. అవుతుందేమో అని ప్రయాణం మానం. కానీ అదే విమానంలో ఒక బాంబు ఉందని తెలిసి, అది పేలి విమానం కూలిపోవచ్చని తెలిసి, ఆ కూలిపోవడాన్ని పైలట్ ఆపలేడని ఎరిగి విశ్వాసంతో విమానం ఎక్కామండి అంటే కుదరదు. అది మూఢ విశ్వాసం, ప్రత్యక్షానికి విరుద్ధం. విశ్వసించడం అంటే ప్రమాణాన్ని అనాదరించి నమ్మడం కాదు, ఫలాన్ని లెక్క చేయకుండా జీవించడం. ఎవరో ఒక స్వామీజీ ఏదో సృష్టించారు కనుక నాకు ఆయన నందు విశ్వాసం ఉంది అంటే కుదరదు. సృష్టించడం సంభవం కాదు కనుక ఆ విషయంలో విశ్వాసం అంధవిశ్వాసం. ఇది ప్రమాణాన్ని అనాదరించి నమ్మడం అవుతుంది. ఆ స్వామీజీ చెప్పిన సిద్ధాంత విషయాలు సబబు అని నాకు విశ్వాసం కలిగింది, అలా ఆచరిస్తాను. ఇక ఫలమంటారా, వచ్చినా రాకపోయినా ఆ సిద్ధాంతాలను ఆచరించి తీరుతాను అనేది సరైన విశ్వాసం. ఇది ఫలాన్ని ధిక్కరించి జీవించడం అంటే. ప్రత్యక్ష విరుద్ధమైన విషయాల మీద విశ్వాసంతో ఉన్నవారిది అంధవిశ్వాసమే అవుతుంది. అక్కడే జాగ్రత్త పడాలి మనం. చాలా బాగా విశ్లేషించారు పురుషోత్తం గారు. కానీ జగత్తంతా క్షణికము శూన్యము అనే రెండు విరుద్ధంగా కనిపిస్తున్నాయే. క్షణికం అంటే కొంతసేపు ఉన్నదన్నమాట, శూన్యం అంటే ఎప్పుడూ లేదని అర్థం అవ్వాలి కదా. మరి ఈ వైరుధ్యం ఎలా వచ్చింది? బుద్ధుడు తాను సంబోధి పొందిన తర్వాత ఈ జ్ఞానాన్ని ఎవరికైనా చెప్పాలా, అసలు చెప్పాలా వద్దా అని ఆలోచించాడట అని పురుషోత్తం గారు అంటుంటే అందుకున్నారు శాస్త్రి గారు. తనకి శూన్యం అని తెలిసిన తర్వాత ఎవరికి చెప్తాడట? తనకి శూన్యం అని తెలిసింది కానీ శూన్యం అవలేదుగా. ఇంకా నిర్వాణంలో ప్రపంచం శూన్యం అవుతుంది. మిథ్యాని తెలిస్తే ఎవరికి చెప్పడం సాధ్యం కాదు, కానీ శూన్యం అని తెలిస్తే పర్వాలేదు. తగిన యోగ్యుల కోసం అసలు విషయాలు కొన్ని దాచి ఉంచి సామాన్యుల కోసం మిగిలినవి చెప్పాడట. బుద్ధవచనం అనే గ్రంథంలో ఆ దాచిన విషయాలు ఉన్నాయట. వాటి ఆధారంగానే మహాయానం బయలుదేరింది. చివరికి బుద్ధుడు చెప్పదలిచిందంతా శూన్యమనే, కానీ అందరికీ అది గ్రహించే యోగ్యత ఉండదు కనుక. సర్వం క్షణికం అని చెప్పాడు మొదట, చివరికి శూన్యం అని చెప్పాడు. ఇది దానికే దారితీస్తుందిలే అని తన అభిప్రాయం. ఇలా శిష్యుల యోగ్యతల్ని అనుసరించి ఉపదేశం తేడాగా వచ్చింది. అంతేకాని క్షణికము శూన్యము అనే వైరుధ్యం లేదు ఇక్కడ. ఉపదేశం తేడా అయితే మరి సిద్ధాంతము వేరైనట్లా కాదా? కాదని వారి ఉద్దేశం. ఒకే గ్రామానికి ఎన్నో దారులు ఉండకూడదా అని అడుగుతారు. మొత్తం 4 ప్రధాన శిష్యులు బుద్ధుడికి. అందులో ఒక ఆయన ఒకసారి క్షణికం అంటున్నావు, ఇంకోసారి శూన్యం అంటున్నావు, విరుద్ధాతే భాష అన్నాడట. అందుకని ఆ శిష్యునికి ఆయన అనుయాయులందరికీ వైభాషికులు అని పేరు. సూత్రాల విభాషకి అంటే వ్యాఖ్యానానికి వీరు ప్రాధాన్యం ఇస్తారు కనుక వైభాషికులు అని పేరు. వీరి అభిప్రాయాలు ఎలా ఉంటాయి? మొత్తం పదార్థాలు 2 రకాలు. అందులో ఒకటి బాహ్య పదార్థాలు అంటే ప్రపంచమంతాను, రెండవది ఆంతర పదార్థాలు అంటే ఆత్మ లేదా జ్ఞానము. ఇవన్నీ ఉన్నాయి అంటే ప్రత్యక్షములే, కానీ క్షణికములు. క్షణికములని తెలియక ఇవన్నీ స్థిరంగా ఉన్నాయనుకుంటేనే దుఃఖం. క్షణికం అని తెలియగానే మోక్షానికి అంటే దుఃఖ నిరోధానికి మార్గం ఏర్పడుతుంది. బాగుంది. ఇంక రెండో ఆయనకి బుద్ధుడు 3 సూత్రాలు చెప్పి ఆగాడట. వెంటనే చివరి అంటే అంతమనందుండే సూత్రం ఏమిటి అని అడిగాడట ఆ శిష్యుడు. అందుకని ఆ శిష్యుడు ఆయన అనుయాయులు సౌత్రాంతికులు. వీరి సిద్ధాంతం ఏంటి? జ్ఞానము లేదా ఆత్మ ప్లస్ బయట పదార్థాలు ఇవన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి అని కదా వైభాషికులు అన్నారు. వీరు ఆత్మ ఒక్కటే ప్రత్యక్షంగా తోస్తోంది, బయట పదార్థాలు ఉన్నాయని ఊహించాల్సిందే తప్ప ప్రత్యక్షంగా కనిపించవు అని అన్నారు. లోపల ఉన్న జ్ఞానమే బయటికి ప్రసరించి ఒక ఆకారాన్ని పొందుతుంది కనుక జ్ఞానానికి వస్తువుకి తేడా లేదు. వస్తువే లేదన్నమాట. మరి ఉందని ఊహించడం ఎలా? దాని ప్రభావాన్ని విడిచిపెడుతుంది కనుక. అంటే పుష్టిగా ఉన్నామనుకోండి, భోజనం చేసి ఉండాలి అని అర్థం. భోజన వస్తువులు అప్పుడు కనిపించకపోయినా ఇది వరకు తినే ఉంటారు అని ఊహించినట్లు బాహ్య వస్తువులు ఉన్నాయని ఊహించుకోవాలి వీరి అభిప్రాయంలో. వీరికి మోక్షం ఎలా? ఇందాకటి వైభాషికుల్లాగే, తేడా ఏం లేదు పెద్దగా. ఇక మూడోవారు బాహ్య పదార్థాలు ఏవీ లేవు, శూన్యమే అంటారు. ఎలా తెలుస్తుందయ్యా అంటే యోగం చేత లేదా ధ్యానం చేత తెలుస్తుందిలే అంటారు. అయితే వీరి పేరు యోగాచారులు. ఇక 4వ వారు బయట పదార్థాలే కాదు, లోపల పదార్థం అంటే జ్ఞానము లేదా ఆత్మ కూడా లేదు పొమ్మంటారు.
అంతా శూన్యం వారు వీరిని మాధ్యమికులు అని అంటారు. ఆ పేరెందుకొచ్చింది? గురువుగారు అంతా శూన్యం అని చెప్పారట, విని అలాగే అని నమ్మాడు కనుక ఉత్తమ శిష్యుడైనాడట. ఏ విధంగా అవుతుందో వివరించమని ప్రార్థించలేదు కనుక అధమ శిష్యుడైనాడట. ఉత్తమత్వం అధమత్వం ఒకే వ్యక్తిలో ఒకేసారి ఎలా వస్తాయి? కనుక మాధ్యమికుడు అన్నారట. నిజమేనా కథ? ఏమో, ఇంకా కారణం కూడా చెప్తారు. ఇంద్రియలోలత్వానికి కఠోర నియమాలకి మధ్య మార్గాన్ని సూచించాడు ఈయన కనుక మాధ్యమికుడు అని. మన ఆంధ్రదేశమే ఈ మాధ్యమికులకి ప్రధాన స్థలం. నాగార్జునకొండ లేదు, అదే ఆ నాగార్జునుడే ఈ శూన్యవాదానికి ప్రధానుడు. ఈ వాదం ప్రభావం సంపూర్ణంగా ఆచార్య శంకరుల వారి మీద ఉంది. ఆయన మాయావాదానికి ఈ శూన్యవాదానికి చాలా పోలికలు ఉన్నాయి. ఈ శూన్యవాదం క్లుప్తంగా మరొక్క మారు చెప్పండి, తలకెక్కడం కష్టంగా ఉంది అన్నారు శకుంతలమ్మ గారు. ఏం చెప్పారో తర్వాత తెలుసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.